నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిఎల్ రావు ఆధ్వర్యంలో కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జేచర్ల వెంకటేశ్వరరెడ్డి, మామిడాల మధు తదితర నాయకుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ప్రశాంతిరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మనం ఆలోచించినట్లయితే ప్రజా పాలనకే కాకుండా ఒక సేవా కార్యక్రమాలకి, ఒక రాజకీయ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి నాయకురాలు ఎవరంటే కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు. ఆమెను చూసి రాజకీయ నాయకులు కూడా ఒక పరిపక్వత నేర్చుకునే విధంగా, రాజకీయానికి ఒక నూతన ఒరవడిని ఆమె నేర్పించే విధంగా ఆమె యొక్క ప్రవర్తన. ఈ యొక్క నియోజకవర్గంలో క్యాన్సర్ రహిత నియోజకవర్గం కావాలని, ఒక గిరిజన, చేనేత అన్ని వర్గాల వాళ్ళకి ఏ పథకాలైతే దూరం అయి ఉన్నాయో అటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముందుండి ఆమె వాణిని అసెంబ్లీలో వినిపించి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మా శాసనసభ్యురాలు ప్రశాంతిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కొవ్వూరు శాసనసభ్యురాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార సమితి ముదిరాజు కమిటీ కన్వీనర్ పిఎల్ రావు గారి ఆధ్వర్యంలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఇతర నాయకులు ముఖ్య అతిథులుగా ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు రాజకీయాలకు రాకముందు కూడా విపిఆర్ గారి సహకారంతో ఈ జిల్లాలో అనేక ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కొవ్వూరు శాసనసభ్యురాలుగా పోటీ చేసి కొవ్వూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి రానంత మెజార్టీతో గెలుపొందడం జరిగింది. గెలిచిన ఈ 5 నెలల కాలంలో ఆమె ప్రజా సమస్యల పైన ఆమె చూపిస్తున్న శ్రద్ధ, పేద ప్రజల పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ, ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యమైన తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు కొవ్వూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకి భగవంతుడు ఆరోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఈరోజు సోదరి ప్రశాంతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు చేచర్ల వెంకటేశ్వరరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర బీసీఎల్ నాయకులు పిఎల్ రావు గారికి, అదే రకంగా పట్టణాధ్యక్షుడు మధు గారికి, జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి గారికి, విజయమ్మ గారికి, అదే రకంగా రేవతి గారికి, అదే రకంగా నా మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రశాంతిరెడ్డి గారి నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె నేను చాలా దగ్గర బంధువులు, చాలామంది తెలియదేమో. వాళ్ళ నాయనమ్మ, మా నాయనమ్మ సొంత అక్క చెల్లెళ్ళు, చాలా దగ్గర బంధువు. ఆమె ఎప్పుడు అనుకో ఉండదు నేను ఎమ్మెల్యే అవుతాను. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులైనప్పుడు, ఈవిడ టీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అనేక సేవలు, ధార్మిక సేవలు, ప్రజలకు వాటర్ స్కీములు అన్నిట్లో విపిఆర్ గారికి వెనకుండి ప్రోత్సహించినటువంటి ఒక మహిళ.
గట్టిగా పనిచేసేటువంటి రాష్ట్రంలో చంద్రబాబు ఏ కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వలేదు. ఈ కుటుంబానికి మాత్రమే 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు కోవూరు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరు రాని మెజారిటీ ఎన్నో ఆమె మీద ఆరోపణలు చేశారు. దానికి చేతగానే ఆరోపణలు, దద్దమ్మ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకి ఆమెకు ఇంకా సింపతి వచ్చి ఇంకా ఓట్లు 1 నెల రోజుల్లోనే ఆమె ఆ నియోజకవర్గంలో సుడిగాల పర్యటన చేసి 50,000 మెజారిటీ గెలిచిందంటే వేమిరెడ్డి కుటుంబం పట్ల ప్రజల్లో ఎంత కమిట్మెంట్ ఉంది, వీళ్ళకి వచ్చి ఆ ప్రజల మీద ఎటువంటి కమిట్మెంట్ ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఇప్పుడే చెప్పారు పిఎల్ రావు గారు, అదే రకంగా వెంకటరెడ్డి గారు. డబ్బులు లేకపోయినా కూడా రైతాంగ సమస్యలు కానివ్వండి, రైతాంగ సమస్యల కాలువ తవ్వే దాంట్లో ఆ సొంత నిధులతో ఈరోజు అన్ని పనులు చేయిస్తూ ఉన్నాయి. నిజంగా ది హ్యాట్స్ ఆఫ్ వేమిరెడ్డి దంపతులకి. ఆ పుట్టినరోజు సందర్భంలో అందరం కూడా కలిసి కేక్ కట్ చేసుకోవటం, ఒక ఆనందాన్ని పంచుకోవటం, ఆమె నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఆమె ప్రజాసేవలో ఉండాలని నిరంతరం ఆమెలో ఒక దృక్పథం ఉంది, ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే దాదాపు నాకు ఆమె 30 సంవత్సరాలు నాకు బాగా దగ్గర పరిచయం. అటువంటి ఆమె ఇంకా పైకి రావాలని, ఆ కుటుంబం ప్రజల్లో ఉండాలని చెప్పి నేను నమ్మిన సాయిబాబాను కోరుకుంటున్నాను.